హలో మరియు కౌంట్ డౌన్ ఉత్తరప్రదేశ్కు స్వాగతం. ఈ రాష్ట్రంలో 80 సీట్లు ఉన్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. కానీ ఇది కేవలం సెఫాలజికల్గానే కాదు, రాజకీయంగా కూడా ఈ ఎన్నికలో మరియు ప్రతి ఎన్నికలో చాలా కీలకం. కాబట్టి మేము ఉత్తరప్రదేశ్ మొత్తం మీదుగా డ్రైవ్ చేయడానికి నిర్ణయించాము. మేము వారణాసిలో మొదలుపెట్టాము. అది మరొక కీలక స్థలం. అది ప్రధానమంత్రి నియోజకవర్గం మరియు హిందూ మతం యొక్క హృదయం. ఘాట్లు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? మోడీ. మీరు గతసారి ఎవరికి ఓటు వేశారు? క్షమించండి, మీరు నాకు ఏదైనా వివరణ లేదా సందర్భం ఇవ్వకపోతే మోదీ అనే పదాన్ని తెలుగులోకి అనువదించడం సాధ్యం కాదు. మోదీ ఒక పేరు లేదా సంజ్ఞ అని భావిస్తే అది తెలుగులో కూడా మోదీగానే ఉంటుంది. దయచేసి మరింత సమాచారం ఇవ్వండి అనువాదం చేయడానికి. దానికి ముందు క్షమించండి, మీరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను కేవలం మీరు ఇచ్చిన ఇంగ్లీష్ వాక్యాన్ని తెలుగులోకి అనువదించగలను. మోదీ అనేది ఒక పేరు, దానిని తెలుగులోకి అనువదించలేము. మీరు మరిన్ని వాక్యాలు ఇస్తే నేను వాటిని తెలుగులోకి అనువదించగలను. ఆ తర్వాత క్షమించండి, మీరు ఇచ్చిన పదం మోదీ అనేది ఒక పేరు లేదా విశేషణం అని అర్థం కావచ్చు. మీరు దానిని ఏ సందర్భంలో ఉపయోగించాలో లేదా అనువదించాలో నాకు స్పష్టత లేదు. దయచేసి మరింత సమాచారం ఇవ్వగలరు. ఈ ఎన్నికల్లో బహుశా బీజేపీ వస్తుంది. సరే, బహుశా. మీరు ఎక్కడివారు? బెంగళూరు. ఓహో, మీరు బెంగళూరు నుండి వచ్చారా? సరే. మీ అభిప్రాయం ఏమిటి? ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారు? బీజేపీ. బీజేపీ. అవును, మీరు గతంలో ఎవరికి ఓటు వేశారు? గతంలో కూడా నేను బీజేపీకి ఓటు వేశాను. బీజేపీ గెలుస్తుంది. ఈసారి మోదీ వెళ్ళనున్నారు. అప్పుడు మేము లక్నోకి వెళ్ళాము. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది ఉత్తరప్రదేశ్ రాజధాని. మనం చివరగా సందర్శించినప్పటి నుండి చాలా అభివృద్ధి జరిగింది. యోగి మోదీ ప్రభుత్వం నుండి అంచనాలు ఉన్నాయా? కొందరు భక్తులు రాముడికి మోదీ లభించారని చెప్తున్నారు. మీరు ఇన్ని రోజులు రామ మందిరం సెక్షన్ 320 ఆధారంగా ఓటు అడగాలనుకుంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు పాత విషయాలు. ఇప్పుడు ఆలోచించడానికి ఏమీ లేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు మాత్రమే నిరుద్యోగం ఉందని అనుకుంటున్నారు, ఇతరులకు కాదు. నా కోసం పనిచేయడానికి నాకు జనాలు దొరకడం లేదు. ధరలు పెరుగుతున్నాయి, కానీ నిరుద్యోగం పరిమితికి మించి ఉంది. స్వాతంత్ర్యం నుండి అవినీతి సదా ఉంది. మనకు నెహ్రూ కాలం నుండి అవినీతి ఉంది. తర్వాత బీజేపీ, మాయావతి, అఖిలేష్ యాదవ్. ఎవరిని ఎంచుకోవాలి? తెలివిగా ఎంచుకోండి. మన రాముడిని ఆశీస్సులు ఎవరు పొందారో వారే ఎన్నికల్లో ముందంజ వేసి ఉన్నారు. మోదీ వచ్చాక కులం అనేది ఏమాత్రం పాత్ర పోషించదని నా భావన. నాకు అనిపిస్తుంది అభివృద్ధి జరుగుతుంది, కానీ నా నగరంలో ఏ అభివృద్ధి లేదు. కాన్పూర్ను చూస్తే అక్కడ రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంతకు ముందే మురికిగా ఉంది, అది మరింత మురికిగా మారుతుంది. నిరుద్యోగం ఉన్నత స్థాయిలో ఉంది. మరియు ఇప్పుడు ఆయన బీజేపీకి మద్దతు ఇస్తానని చెప్పారు. నిరుద్యోగంలో మార్పు ఏమీ లేదు. దేశ అభివృద్ధిలో మాత్రం తేడా కనిపిస్తుంది. అదే ముఖ్యం. ఈ ప్రభుత్వంలో చట్టం మరియు క్రమశిక్షణ బలంగా ఉంది, మరేవి కాదు. వ్యాపార జ్ఞానం ఉన్న వ్యాపారస్తులు బాగా అభివృద్ధి చెందుతున్నారు. కానీ పేదలు మరియు డిజిటల్ పరిజ్ఞానం లేనివారు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అక్కడ నుండి మేము అయోధ్యకు వెళ్ళాము. అక్కడ భావోద్వేగం ఎంత బలంగా ఉందో, నిజానికి స్థలంలో పరిస్థితి ఎలా ఉందో మేము స్వయంగా చూడాలనుకున్నాము, రెండవ వ్యక్తి నుండి వినడం కంటే. అలాగే మేము అయోధ్యలో రామ మందిరం యొక్క అద్భుతాన్ని అనుభవించాము. తరువాత మేము ఆగ్రాకు డ్రైవ్ చేశాము. అక్కడ మనకు అందమైన ప్రతీకాత్మక స్మారకం, ప్రేమకు అంకితంగా ఉన్న తాజ్ మహల్ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేమ స్మారకంగా ప్రసిద్ధి పొందింది. కాబట్టి ఉత్తరప్రదేశ్ అంతటా మేము ప్రయాణించినప్పుడు
బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలలోనా లేదా వారు అంతగా బలంగా లేని ప్రాంతాలలోనా మేము నడుస్తున్నామో మేము తెలుసుకోవాలనుకున్నాము. అందువల్ల మాకు సమతుల్యంగా విభజించబడిన నమూనా లభిస్తుంది. మధ్యలో ఈ మార్గంలో బీజేపీ కొంచెం బలహీనంగా ఉంది. కానీ ఉత్తర మరియు దక్షిణ వైపులలో బీజేపీ మరియు ఎన్డీఏ చాలా బలంగా ఉన్నారు. మరియు వారు బలహీనంగా ఉన్న చోట్ల కూడా వారు తక్కువ బలంగా ఉన్నారు, బలహీనంగా కాదు. మేము గమనించినది ఈసారి ఓటు రేటు తగ్గింది. చాలామంది అది ఎండ వల్లనని అంటున్నారు. కానీ గత ఎన్నికలు 5 సంవత్సరాల క్రితం ఇదే సమయంలో జరిగాయి. అప్పుడు కూడా చాలా ఎండ ఉంది. కాబట్టి ఓటు రేటు తగ్గింది. సాధారణంగా తక్కువ ఓటింగ్ శాతం ఎవరికి సహాయపడుతుంది? చాలా ఉత్తర తూర్పు రాష్ట్రాలలో మేము తక్కువ ఓటింగ్ శాతం చూడగలిగాము. అది ఎవరికి సహాయపడుతుంది? మా విశ్లేషణ గత 20 సంవత్సరాలలో చూపించింది తక్కువ ఓటింగ్ శాతం ఉన్న స్థానాలు బీజేపీకి సహాయపడతాయి. ఎందుకంటే అది ఒక క్యాడర్ ఆధారిత పార్టీ మరియు వారు తమ ఓటర్లను ఎలాగైనా బయటకు తీసుకురాగలరు. కానీ క్యాడర్ ఆధారిత కాని పార్టీలు తమ ఓటర్లు మరియు మద్దతుదారులు స్వచ్ఛందంగా బయటకు రావాలని ఆశిస్తూ, ప్రార్థిస్తూ కోరుకుంటారు. మరి దొరాబ్, తక్కువ ఓటింగ్ శాతం బీజేపీకి ఒక సానుకూల సంకేతమా? బీజేపీ వారి సిద్ధాంతం ప్రకారం అది నిజమే. ఎందుకంటే దేశంలోని ప్రతి భాగానికి ఒక పన్నా ప్రముఖ్ ఉంటారు. అంటే ప్రతి పేజీని చూసుకునే వ్యక్తి, లేదా ఎక్కడ వారు బాగా పోరాడుతారో ఆ భాగాలలో. కాబట్టి స్థిరమైన పరిచయం ఓటింగ్ రోజున వ్యక్తిని బయటకు తీసుకురావడం, ఓటు వేయడానికి ఏ విధంగా అయినా సహాయపడటం, అదే ఓట్లు సాధించడానికి మార్గం. కాబట్టి ఈ ఓట్లు ఒక రకంగా తప్పనిసరి ఓట్లు. ఇతర పార్టీల ఉత్సాహం, జరిగిన ఏదైనా ఘటన లేదా గొప్ప ప్రసంగికుడు వచ్చారన్న విషయాల మీద ఆధారపడాలి. అందువల్ల క్యాడర్ ఆధారిత పార్టీలు ప్రపంచం అంతటా మరింత బలమైన బేస్ కలిగి ఉంటాయి. వారికి కేవలం కొంచెం అలంకరణ పనులు మాత్రమే చేయాలి. ఇతర పార్టీలు అన్నింటినీ స్థిరపరచాలి, ఎందుకంటే వారి వద్ద వాస్తవానికి క్యాడర్లు లేవు. అజయ్, ఉత్తర పశ్చిమ మరియు పశ్చిమ ప్రాంతాలలో తక్కువ ఓటర్ల హాజరుతో మీరు ఏ రకంగా ఓటర్లు బయటకు వస్తున్నారో అంచనా వేయగలిగారా? ఏది ఎప్పుడూ ఖచ్చితమైన, నమ్మకమైన డేటా కాదని తెలిసినా మీరు ఇది చాలా భావోద్వేగపరమైన ఎన్నికలా లేదా సరళమైనదా? చూడండి, ఈసారి ఆ రకమైన అలజడి మనకు కనబడటం లేదు కాబట్టి దీన్ని భావోద్వేగ ఎన్నికలు అని పిలవలేము. రెండవదిగా, మొదటి ఎన్నికల్లో ఉన్న ఉత్సాహం మరియు ఉత్తేజం ఈసారి కనబడటం లేదు. ఎన్నికల మొదటి దశ మరియు దానికి అనుగుణంగా తక్కువ ఓటింగ్ శాతం వల్ల కొందరు గుసగుసలాడుతున్నారు. అనేక మందితో, ఉదాహరణకు పాత్రికేయులు మరియు ఇతరులతో మాట్లాడినప్పుడు ఒక విషయం తెలిసింది. అధిక శాతం ఓటర్లు ప్రస్తుత ఎన్నికల పరిస్థితిపై చాలా నిరాశ చెంది, అందుకే ఓటు వేయకుండా ఉండిపోయారు. వారు తమ ఆందోళనలను బయటపెట్టలేదు, కానీ ఓటు కూడా వేయలేదు. ఈ అంశంపై వివిధ వ్యక్తుల విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈసారి హిందూ ఓటర్లు చాలా తక్కువ ఉన్నారని, కటాఫ్ ఉందని, వారికి పొలం పనులు ఉన్నాయని చెప్పారు. మొదటి దశలో పశ్చిమ ఉత్తరప్రదేశ్లో 20 సీట్లు ఉండగా అన్ని కూటములు అభ్యర్థులుగా ఉన్నప్పటికీ బీజేపీ ఆ 20 సీట్లలో 13 సీట్లను గెలుచుకుందని కొందరు చెప్పారు. ఈసారి 8 సీట్లను పరిగణిస్తే జనాలు అందులో బీజేపీ ప్రభుత్వానికి హాని జరుగుతుందని నమ్ముతున్నారు, ఎందుకంటే సాధారణ ఓటింగ్ శాతం తగ్గింది. కానీ నా నమ్మకం ప్రకారం ఓటు శాతాల విషయంలో ఇంకా చాలా చూడాల్సినవి, పరిగణించాల్సినవి ఉన్నాయి. మనం చూద్దాం గత 5 లేదా 6 ఎన్నికలను. ఆ సమయంలో బీజేపీ ప్రదర్శన ఎలా ఉంది? మొదట 2014లో వెనుకకి వెళితే బీజేపీ మరియు ఎన్డీఏ పార్టీలు లోక్సభకి 43% ఓట్లు పొందాయి. ఆ తరువాత 2017లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది 41%కి తగ్గింది. ఇది మోదీ లోక్సభ అసెంబ్లీకి చాలా కీలకం కావడం మరియు ఆయన ఉనికి లేకపోవడం వల్ల కొంచెం తగ్గింది. కానీ 2019లో లోక్సభ ఎన్నికలలో ఓట్ల వాటా 10% పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచేలా 51%కి చేరింది. ఈ భారీ పెరుగుదలను అందరూ పుల్వామా మోదీ ప్రభావంగా అంటున్నారు. అయితే మనం తెలుసుకున్నాం ఇది శాశ్వతంగా ఉండలేదు.
ఎందుకంటే 2022లో జరిగిన తరువాతి అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ ఓట్ల వాటా పుల్వామా ప్రభావం ముందు ఉన్నట్లుగా 44% తగ్గింది. పంచాయతీ ఎన్నికలను కూడా మనం గమనించాము. అక్కడ కూడా ఎన్డీఏ 2019లో చేసినంత బాగా చేయలేదు. కావున పుల్వామా ప్రభావం స్పష్టంగా తగ్గింది. ఇప్పుడు ప్రజలు చెప్పుతున్నారు పుల్వామా ప్రభావం కులం అనే అంశం ద్వారా మారుస్తున్నాయని. మీరు కుల సమీకరణాలను చూస్తే అవి ఉత్తరప్రదేశ్లో చాలా కీలకం. నిజానికి అది ఒక ప్రధాన అంశం. నిశ్చయంగా ఉపాధి లేకపోవడం ఒక ప్రధాన సమస్య, ఉద్యోగాలు పొందడం కీలకం మరియు ఇతర అనేక అంశాలు ఉన్నాయి. కానీ కులం అనే అంశం ముందుంది. ఇది ఉత్తరప్రదేశ్లో కుల విభజన ఎలా జరుగుతుందో. 2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీ మరియు ఎన్డీఏకి ఓటు వేసిన కులాలు, ఉన్నత కులాలు, బ్రాహ్మణులు, రాజ్పుట్లు, భూమిహార్లు మరియు బనియాలు వాటాలో 74%తో ముందుండగా ఓబీసీలు 71%తో ఉన్నారు. ఈబీసీ చాలా తక్కువగా సుమారు 54%తో ఉంది. మరోవైపున మహాగఠబంధన్కి అంటే ఎస్పీ మరియు బీఎస్పీకి అధికంగా ఓటు వేసిన కులం యాదవులు 65%తో, ముస్లింలు 68%తో మరియు జాటవులు 60% ఓట్లతో ఉన్నారు. అలా నమూనా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ తన ఉనికిని విస్తరించాలని చూస్తున్నారు మరియు మాయావతి తన ఉనికిని స్థిరపరచాలని చూస్తున్నారు. మరి గొరాబ్, మీరు అనుకుంటున్నారు ఈ ఎన్నికలో కులం ఎంత ముఖ్యం మరియు అది ఇతర అన్ని అంశాలను అధిగమిస్తుందా? నేను అనుకుంటున్నాను ఉత్తరప్రదేశ్లో కులం ఎప్పుడూ ఒక ప్రధాన అంశంగా ఉంది, కానీ అదే ఏకైక అంశం కాదు. అందుకే నేను అనుకుంటున్నాను ప్రజలు వివిధ కులాలకు సీట్లను పంచుతున్నారు. కులాన్ని ఒక అంశంగా పూర్తిగా పక్కన పెట్టలేము, కానీ రామ మందిర్ వంటి అంశాలు గొప్ప ప్రభావం చూపిస్తాయి మరియు ఈసారి పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇది నేరుగా కుల పోరు కాదు. మీరు కూడా చెప్పినట్లుగా ప్రజలు తమ ఉనికిని విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ కేవలం యాదవ్ అభ్యర్థిగా కనిపించాలని ఇంకా కోరుకోవడం లేదు. ఆయన తన ఉనికిని విస్తరించుకుని ఇతర ఓబీసీ గ్రూపులు, ఎస్సీలు మరియు ఎస్టీలను చేరుకోవాలని కోరుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను అందరూ అదే ఉనికిని విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే బీజేపీకి అనేక ఓటు బ్యాంకుల నుండి మద్దతు ఉంది. మిగిలిన వారు అదే చేస్తే ఏమిటి అని చూడటానికి ప్రయత్నిస్తున్నారు, లేకపోతే బీజేపీని ఓడించడం అసాధ్యం. మనం షెడ్యూల్డ్ కులాల గురించి చర్చిస్తుంటే వారు బీజేపీకి అతిపెద్ద మద్దతుదారులు కారు. వారు కేవలం ఉత్తరప్రదేశ్లోని దూరమూలల్లో, ఉత్తర పశ్చిమ మరియు దక్షిణ తూర్పు భాగాలలో మాత్రమే ఉన్నారు. ఇది బీజేపీకి అదృష్టమేనని చెప్పాలి, ఎందుకంటే ఇది మధ్య ప్రాంతంలో ఓట్లు పొందే అవకాశాలను తెరుస్తుంది. అజయ్, ఈ ఎన్నికలు కేవలం కులం అంశం ద్వారానే నియంత్రితమవుతాయా? లేక ఉపాధి, ఉద్యోగాలు వంటి ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయా? కాబట్టి బీజేపీ కుల కూటమిని తీవ్రంగా పరిగణిస్తూ కుల కోటా ద్వారానే యూపీలో ఎన్నికలను గెలవగలరని నమ్ముతూ దేశం కోసం ఇంత కష్టపడినా కూడా కుల కూటమి వైపు పనిచేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ మాత్రం బీజేపీ చేసిన విధంగా కులాలను అనుసంధానించలేకపోయారు. అందువల్ల ఉపాధి మరియు ఉద్యోగాలు వంటి ఇతర సమస్యలను వెనక్కి తోసి కులం అతిపెద్ద అంశంగా మిగిలిపోయింది. నిజానికి నిన్న మేము ఉత్తరప్రదేశ్లో ప్రయాణించినప్పుడు అందరూ నిరుద్యోగం అనేది ప్రధాన సమస్యగా చర్చించారు. అయినా కూడా వారు కులం ఆధారంగానే ఓటు వేశారు. వారు అన్నారు, నేను బహుజన సమాజ్ పార్టీకి గాని, సమాజ్వాదీ పార్టీకి గాని, భారతీయ జనతా పార్టీకి గాని ఓటు వేస్తాను. కాబట్టి చివరకు నిరుద్యోగం అందరికీ వర్తించినా కులం అనేది చివరకు వారిని ప్రేరేపించే అసలైన కారణంగా మిగిలిపోతుంది. ఆ పొలాల నుండి, గ్రామాల నుండి వచ్చే కొన్ని గొంతులను విందాం. అవి కులం ఎలా ప్రాముఖ్యత కలిగి ఉందో చెప్పుతాయి. మీరు యూపీలోని ఏ ప్రభుత్వాల నుండి ఏదైనా లాభం పొందారా? మాకు ఏ పార్టీ నుండి అయినా ఏ లాభం కలగలేదు. మాయావతి మరియు ఇతరుల నుండి కూడానా? ఏ పార్టీ నుండి కలగలేదు. కాంగ్రెస్ కాదు, మాయావతి కాదు, ఎవరూ కాదు. బీజేపీ నుండి కూడా కాదా? వారి నుండి కూడా లేదు.
అయితే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? సముదాయం. మన రాష్ట్రాన్ని బాగు చేయగల ఒకరిని మనం కోరుకుంటున్నాము. విద్యారంగం, ఆరోగ్య శాఖను ముందుకు నడిపించేవారు, పాఠశాలలు, కళాశాలలు మరియు ఆసుపత్రులను నిర్మించేవారు, రాష్ట్రం మెరుగుదలకు కృషి చేసేవారు కావాలి. మీరు అనుకుంటున్నది ఎవరు? ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి మోదీ లేదా అఖిలేష్ ఎవరు మంచివారు? ఇక్కడ నుండి అఖిలేష్ మంచివాడు. అఖిలేష్ ముందుంటున్నారు. మీ ప్రకారం ఎవరు ముందుంటారు? మోదీ లేదా అఖిలేష్? ఇక్కడ అఖిలేష్ ఉన్నారు. ఈ ప్రాంతం నుండి ఉన్న రాజకీయవేత్త అయినందున అతను అఖిలేష్. అఖిలేష్ మన జిల్లా నుండి వచ్చారు, కాబట్టి ఆయన ఈ జిల్లా యొక్క మెరుగుదల కోసం పనిచేస్తారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ బాగా చేస్తున్నారు, కానీ దేశానికి మోదీ ఉత్తమం. మరి మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు? మా ప్రాంతంలో అందరూ కేవలం డింపుల్ యాదవ్కి మాత్రమే ఓటు వేస్తారు. మోదీ గురించి ఏమిటి? మోదీ మరియు డింపుల్ మధ్య తేడా ఏమిటి? మేము ఏ తేడాలు పట్టించుకోవడం లేదు. మేము మా స్వంత సముదాయం నుండి వచ్చిన వారికే ఓటు వేయాలని చూస్తున్నాము. మా సముదాయం మరియు దాని రాజకీయాలు గెలుపు సాధించాలని మేము చూస్తాము. గత ఎన్నికలలో కూడా వారు 3 లక్షల ఓట్లతో గెలిచారు. ప్రతి ఒక్కరూ తమ సమాజం కోసం ఏదో ఆశతో ఓటు వేస్తారు. ఈ పార్టీ నుండి మనకు ఏదో లాభం ఉంటుంది, వారి పాలన నుండి మనకు మేలు కలుగుతుంది. ఇది అఖిలేష్ ఇల్లు, ఖచ్చితంగా ఆయనే పాలన చేస్తారు. మరి ఆయన ఇంకెక్కడ పాలన చేయగలరు? మీరు ఎన్నికల ఉద్రిక్తతను గమనిస్తున్నారా? ఎన్నికలు అంటే పెద్ద, ప్రభావశాలి వ్యక్తుల కోసమే. నాకు దీని గురించి ఏమీ తెలియదు. మేము ఓటు వేస్తాం, మేము ఓటు వేసిన వాళ్లమే. మా పూర్తి గ్రామం కలిసి ఓటు వేయడానికి వెళ్తుంది. మరియు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఎలా ఉందో చూద్దాము. అఖిలేష్ మరియు డింపుల్ ఈ ఎన్నికలో ఎలా ఉన్నారు అన్నది గమనిద్దాము. గత 4 లేదా 5 ఎన్నికల ప్రవర్తన ఏమిటి? 2014 వెనుకకు వెళ్లి లోక్సభ ఎన్నికలలో వారి ఓట్ల శాతం చూస్తే వారు 22% పొందారు. ఆ తరువాతి శాసనసభ ఎన్నికలలో కూడా వారు 22% పొందారు. అంటే ఆ సమయంలో శాసనసభ ఎన్నికలలో వారు మెరుగుపడలేదు. తరువాత 2019 లోక్సభ ఎన్నికలలో వారు 22% నుండి 18%కు పడిపోయారు. అది మాయావతితో కూటమిలో ఉన్నప్పుడు. ఆ కూటమి పనిచేసిందా లేదా మరియు ఇప్పుడు వారు విడిపోయారు. ప్రతి ఒక్క పార్టీకి ఇది మేలు లేదా చెడు అన్నది మేము తనిఖీ చేస్తాము. ఆసక్తికరంగా 2022 శాసనసభ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ ఓట్ల శాతం 18 నుండి 32%కు పెరిగింది. అది 14% పెరుగుదల. నిజానికి అది 2019లో మేము చర్చించిన బీజేపీ పెరుగుదల కంటే ఎక్కువ. మరియు 2023 పంచాయతీ ఎన్నికలలో వారు 2019 అంత బాగా చేయలేదు, కేవలం కొంచెం తక్కువగా ఉన్నారు. దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి మేము అఖిలేష్ యాదవ్ గారిని ఆయన వ్యూహం గురించి అడిగాము. ఆయన సమాధానాల నుండి ఆయన వ్యూహం నిజానికి తనకు మద్దతు ఇచ్చే కులాల సంఖ్యను విస్తరించడం అన్నది స్పష్టమైంది. దొరాబ్ ఇప్పుడు చెప్పినట్లుగా ఆయన కొత్త వ్యూహం ఏమిటో మరియు ఈ ఎన్నికల్లో అతనికి కీలకమైన 3 అక్షరాలైన పిడిఏ ఏమిటో వినండి. వెనుకబడిన లేదా అణగారిన తరగతులు, దళితులు, అల్పసంఖ్యాకులు లేదా మైనారిటీల మెరుగుదల కోసం అలుపెరుగక కృషి చేసినప్పుడు సమాజ్వాదీ పార్టీ ఎప్పుడూ అటువంటి ఆదర్శాలకు మద్దతు ఇచ్చింది. అది ముస్లిం, క్రైస్తవ లేదా గిరిజన మైనారిటీలు అని సంబంధించిన వారి హక్కుల కోసం పోరాటం చాలా పురాతనమైన పోరాటం. మేము కూడా వారి హక్కుల కోసం పోరాడతాము. మేము ఈ సమూహాన్ని పెరగడం కోసం ప్రయత్నిస్తున్నాము. ఎన్డీఏ, పీడీఏ ముందు వణుకుతుంది. వారికి సమాధానం లేదు. గత 10 ఏళ్లలో ఉపకులపతి నియామకంలో ఎన్ని పీడీఏ ఉన్నారు? కేంద్ర మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతిగా నియమించబడిన వ్యక్తులు ఎవరు? వారు ఎవరు? ఉత్తరప్రదేశ్ నుండి ప్రధానమంత్రి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి 2వసారి ఎన్నికైనారు. ఢిల్లీలో వారి ప్రభుత్వం 10 ఏళ్లు మరియు ఉత్తరప్రదేశ్లో 7 ఏళ్లు ఉంది. మరియు నేను వారిని అడగాలనుకుంటున్నాను, యువత ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి?
వారు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు, ఎందుకంటే ఉద్యోగాలిస్తే వారికి రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి. ఎన్డీఏ వారు రిజర్వేషన్లు తీసివేయడానికి కోరుకుంటున్నారు. అందువల్ల ఇండియా కూటమి వ్యూహం భాగంగా మా వద్ద పీడీఏ ఉన్నారు. మేము సమగ్రమైన వారిగా ఉండి వారి అంశాలను సమాజంలోకి తీసుకెళ్ళాలి మరియు సమస్యల గురించి చర్చించాలి. ఈ చిన్న సంఖ్యాకులు, చిన్న సమూహాలు వారందరూ మీ నుండి విడిపోయారు. దానికి కారణం ఏమిటి? మీరు వారిని మీ కూటమిలో ఎందుకు ఆహ్వానించలేదు? ప్రస్తుతం బీజేపీ అత్యంత బలహీనమైన, అసంబద్ధమైన స్థితిలో ఉంది. వారు బలహీనులు కాకపోతే సమాజ్వాదీ పార్టీతో కలిసి ఉన్న పార్టీలను ఎందుకు చీల్చారు? వారు ఆ పార్టీలను చీల్చారు. ఎందుకు చీల్చారు? ఎందుకంటే బీజేపీ బలహీనమైనది. బీజేపీ బలహీనులు కాకపోతే బహుశా ఆ పార్టీలను తీసుకోవడం లేదు. వారిని తిట్టిన పార్టీలు, ఆ పార్టీల భాష అంత దారుణంగా ఉండి ఎవరూ వినలేనిది. బీజేపీలో ఉన్న ప్రజలు వారిని అంగీకరించలేదు. అవమానం చెంది దానిని చెడుగా అనుభవించినా ఓట్ల రాజకీయాలు చేసేవారు కాబట్టి ఆ పార్టీలను సహించి తీసుకోవాల్సి వచ్చింది. నేను నమ్ముతాను, బీజేపీ ప్రస్తుతం అత్యంత బలహీనమైన స్థితిలో ఉంది. అందుకే వారు సమాజ్వాదీ పార్టీతో కూటమి తెంచుతున్నారు. ఆర్ఎల్డీని కూటమి నుండి విడదీశారు. ఆర్ఎల్డీ వారి గురించి ఏమీ అనలేదు, లేదా వారు ఆర్ఎల్డీ గురించి ఏమీ అనలేదు. మరో పార్టీ ఉంది, దాన్ని వారు చీల్చారు. లేదా మాతో ఉన్న ఇతర పార్టీలు ఉన్నాయి, వారు వాటిని తీసుకున్నారు. కాబట్టి వారు తీసుకున్నారు ఎందుకంటే వారు తెలుసుకున్నారు, బీజేపీ సమాజ్వాదీ పార్టీతో పోటీ పడలేకపోతుంది. జాతీయ ఎన్నికల్లో మీరు రాష్ట్ర ఎన్నికలతో పోలిస్తే మంచి స్థితిలో ఉన్నారా లేక చెడు స్థితిలో ఉన్నారా అని మీరు భావిస్తున్నారా? నేను భావిస్తున్నాను, ఏర్పడిన ఇండియా కూటమి మరియు నా కాంగ్రెస్తో కూటమి, నేను ఈ సమయంలో అత్యంత బలవంతుడిని అని నా నమ్మకం. నిజాన్ని నమ్మితే బీజేపీ ఓడిపోయింది. ఓటమి చెందినవాడు కోపం చెందుతాడు. కాబట్టి ప్రస్తుతం చూపించబడుతున్న కోపం బీజేపీ నుండి వస్తుంది. వారి భాషను చూడండి. 10 ఏళ్ల తరువాత ఉత్తరప్రదేశ్లో 10 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. వారు దాని గురించి మాట్లాడట్లేదు. లీక్ అయిన 10 పత్రాలు, భవిష్యత్తు చీకట్లో పడిన పిల్లలు 60 లక్షల మంది. మరియు నేను భావిస్తున్నాను, ఈ పిల్లల కుటుంబాలలో వారి తల్లిదండ్రులతో సహా 3 సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ లెక్క సరైనది అయితే 60 లక్షలను మూడింతలు చేస్తే 1,80,00,000 అవుతుంది. మరియు 1,80,00,000ను 80కి, అంటే లోక్సభ సీట్ల సంఖ్యకు భాగించితే ప్రతి లోక్సభలో బీజేపీ 2,25,000 ఓట్లు కోల్పోయింది. రెండవగా, క్షత్రియ సముదాయ ప్రజలు బీజేపీపై తిరగబడ్డారు. మరియు ఇతర సముదాయాల నుండి కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎదురు తిరగడం జరిగింది. కాబట్టి వారి ఓట్లను కలిపితే ఒక లోక్సభలో లక్షల ఓట్లు తగ్గిపోయాయి. బీజేపీ దీన్ని ఎలా పరిహరిస్తుంది? అందుకే మీరు గమనించి ఉంటారు, వారి ప్రసంగాలు ఉపాధి గురించి కాదు, ఉత్తరప్రదేశ్లో ఏ పెద్ద పెట్టుబడి గురించి కాదు, అలాగే ధరల పెరుగుదల గురించి కాదు. ప్రధానమంత్రి పెట్టుబడుల సదస్సుకు ఇక్కడికి వచ్చారు. ప్రధానమంత్రికి చెప్పాల్సినది ఈ పెట్టుబడిలో రాష్ట్రానికి నిజంగా ఏమి లభించిందో. డిఫెన్స్ ఎక్స్పో ఇక్కడ జరిగింది. అధ్యక్షుడు, ప్రధానమంత్రి అందరూ హాజరైనారు. కానీ మన రాష్ట్రానికి ఏమి లభించిందో వారు చెప్పాల్సినది కాదా? తాజాగా వచ్చిన ఎలక్టోరల్ బాండ్లు వారిని కదిలించాయి. ఎలక్టోరల్ బాండ్ నిజంగా వారిని కదిలించింది. మరియు బీజేపీ వారు ఎంతగా భయపడ్డారంటే, మేము ఎలక్టోరల్ బాండ్ గురించి అడిగితే వారు ఎలక్ట్రాల్ తాగడానికి చూస్తారు. మేము ప్రజలతో మాట్లాడినప్పుడు, ముఖ్యంగా ఈ పశ్చిమ ఉత్తరప్రదేశ్ భాగంలో, మేము గుర్తించిన నిజంగా కీలకమైన అంశాలలో ఒకటి చట్టం మరియు క్రమశిక్షణ. ముఖ్యంగా మహిళల దృష్టిలో చట్టం మరియు క్రమశిక్షణ చాలా కీలకమైనదిగా భావించబడుతుంది, మరియు ఈ అంశం వారి ప్రకారం నిజంగా మెరుగుపడింది. మోదీ ప్రభుత్వం వల్ల నాకు లాభాలు లభిస్తున్నాయి. అఖిలేష్ ప్రభుత్వం సమయంలో అది కష్టమయ్యేది. రాత్రి వేళ నడిచి వెళ్లడం మరియు దాటడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఏ సమస్య లేదు
మనమెక్కడ ఉన్నా మన బంధువుల ఇంటి నుండి కూడా సులువుగా ప్రయాణించవచ్చు. ఇప్పుడు బీజేపీకి సమయం వచ్చింది. మీరు బీజేపీని ఇష్టపడతారా? ఎందుకు? ఇందులో ఏ రకమైన రౌడీయిజం లేదు. గుండాగిరి ఆగిందా? బీజేపీ పాలనలో పోకిరితనం చాలా తగ్గింది. అది ఒక ముఖ్యమైన అంశం. గతంలో జనాలు రోడ్డు మీద కొట్టుకునేవారు. ఇప్పుడు అది తగ్గింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇది బాగా జరుగుతోంది. ఇప్పుడు అన్నీ శాంతిమయంగా ఉన్నాయి. రాత్రి వేళల్లో మా పొలాల నుండి, మా ఇళ్ల నుండి జనాలు వస్తువులను తీసుకుపోయేవారు. అది ఇప్పుడు ఆగిపోయింది. శాంతి ఉంది. మీకు ఏ ఫిర్యాదులు లేవా? లేదు సార్, ఏమీ లేదు. ఏనీ ఫిర్యాదులు లేవా? వావ్! ప్రస్తుతం మోదీ ముందంజ వేస్తున్నారు. ఎందుకు? కారణం ఏమిటి? అతను చాలా బాగా పనిచేస్తాడు. ఎవరైతే బాగా పనిచేస్తారో వారు తమ కఠిన శ్రమకు ఫలితాలను పొందుతారు. మీరు ఏమైనా మార్పులను గమనించారా? వారు చేస్తున్న ఈ కఠిన శ్రమ ఏమిటి? వారు పంటలు మరియు రైతుల మేలుకు పనిచేస్తే వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇప్పుడు పంటలు కూడా సురక్షితంగా ఉన్నాయి. మాకు భయం లేదు. ఇప్పుడు గుండాగిరి లేదా శారీరక హింస భయం లేదు. దయచేసి మీ అనువాదంలో మూల అర్థం మరియు సందర్భాన్ని నిలుపుతూ అసహజమైన లేదా వింతైన భాషా వాడకం లేకుండా సహజమైన మరియు సంభాషణాత్మక తెలుగులో అనువదించండి. అనువాదంలో గౌరవం మరియు ఔపచారిక స్వరం పాటించాలి. ఆంగ్ల పదాలు అనువాదంలో చేర్చకండి. అవసరమైనప్పుడు వాక్యాలను పునర్వ్యవస్థీకరించి అర్థవంతమైన సందర్భాన్ని ఉంచండి. స్పష్టత, పఠనీయత మరియు సాంస్కృతిక అంశాలను దృష్టిలో ఉంచి అనువాదం చేయండి. మీరు నాణ్యమైన అనువాదాలను అందించేందుకు సమయం తీసుకోవచ్చు. అనువాదంలో అంకెలను అంకెల రూపంలో చేర్చకుండా పదాలలోనే అంకెలను తెలుగు పదాలుగా అనువదించండి. అంకెలు తెలుగు స్క్రిప్ట్లో కాదు. మూల వాక్యంలో ఉన్నట్టే అనువాద వాక్యంలో కూడా పదసంఖ్య సుమారుగా అదే ఉండేలా చూడండి. ఇప్పుడు మనం బీఎస్పీ వైపు చూద్దాం. అది ఎలా ఉంది? అది చాలా తీవ్రమైన క్షీణతలో ఉంది. ఈ క్షీణత తాత్కాలికమేనా లేదా బీఎస్పీ మళ్లీ బలపడనుందా? మాయావతికి ఇంకా ఎన్నికల ఉత్సాహం ఉందా? ఇది అలా కనబడుతోంది. 2014లో మాయావతి మరియు బీఎస్పీకి ఓట్ల శాతం 20 ఉంది. శాసనసభ ఎన్నికలలో ఆ సంఖ్యలు పెరిగాయి. 2014 లోక్సభ ఎన్నికల కంటే స్థానిక ఎన్నికలలో వారు మంచి ప్రదర్శన చేశారు. వారు 20% నుండి 22%కు పెరిగారు. తర్వాత 2019లో ఎస్పీ కంటే అంతగా తగ్గలేదు. 22% నుండి 15%కు తగ్గింది. కానీ ఆ తర్వాత 2022 శాసనసభ ఎన్నికలలో బీఎస్పీ నిజంగా చాలా తక్కువగా ప్రదర్శన చేసింది. అది 13%కు పడిపోయింది. కాబట్టి 13% నుండి 22% వరకు 10 ఏళ్లలో తగ్గింది. ఇటీవలి పంచాయతీ ఎన్నికలలో కూడా దాని ప్రదర్శన మెరుగుపడలేదు. అది సుమారు 13% ఉంది. కాబట్టి మేము మాయావతి యొక్క మేనల్లుడు, ఇప్పుడు బీఎస్పీ నాయకత్వంలో ముందుకు రాబోతున్న ఆకాష్ ఆనంద్ను అడిగాము. బీఎస్పీకి ఏమవుతోంది మరియు వారి వ్యూహం ఏమిటి? మా వ్యూహం చాలా సరళం. 2007 నుండి 2012 వరకు మేము వాడిన వ్యూహాలను మేము మళ్లీ అఖిల భారత స్థాయిలో అమలు చేస్తున్నాము. బహెన్జీ ఆలోచించిన ఆ మోడల్ని మేము ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గత 10 ఏళ్లలో రాజకీయ పరిస్థితి ఎలా మారిపోయిందో యువ ఓటర్లు కూడా గ్రహించారు. పార్టీల మేనిఫెస్టోలు ఒక మార్కెటింగ్ తంత్రంగా మారాయి. వాటిని నిజంగా అమలు చేయడం లేదు. కాబట్టి మేము ప్రయత్నించి పరీక్షించిన పద్ధతితో ముందుకు పోతాము. అలా ఈ ఓటర్లు కూడా గ్రహించగలరు ఈ సమయంలో దేశం పాలనకు మేము మరింత సరైన ఎంపిక అని. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? మీరు ముఖ్యంగా ఎవరితో పోరాడుతున్నారు? అది బీజేపీనా లేక ఎస్పీనా? మీరు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కేంద్రిత పార్టీ అయ్యుండటం మరియు మీరు ముఖ్యంగా ఎవరితో పోరాడుతున్నారు? మేము ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కాదు. అవును, పార్లమెంటు పరంగా ఉత్తరప్రదేశ్లో మేము చాలా విజయాలను చూశాము. కానీ మా ఓటు వాటా దేశం అంతటా వ్యాపించి ఉంది.
కానీ మీరే ఉత్తరప్రదేశ్లో అతిపెద్దవారు కదా. మేము ఉత్తరప్రదేశ్లో అతిపెద్దవారమైన తమిళనాడు, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలలో కూడా మా ఆందోళనలను పెంచగలిగామని మాకు అనిపిస్తుంది. మీ ప్రధాన ప్రతిపక్షం ఎవరు? ఇతరుల కంటే కొంచెం ఎక్కువగా మీకు ప్రతిపక్షమెవరు? నేను తెలుసుకోగలను. మీరు ఇద్దరిని అంటారు, కానీ కొంచెం ఎక్కువగా ఎవరు? ప్రజల అభిరుచులు, మా ఓటర్లు మరియు మేము ప్రాతినిధ్యం చేస్తున్న సముదాయాల మేలు కోరుతూ మేము ప్రజల పక్షాన్నే ఉంటాము. ఎదురుగా పోటీ పడే వారిని కనుగొనడం కాదు. ఎవరు మంచివారు, ఇది సరైనది, ఇది తప్పు అని చెప్పడం కాదు. మేము ఏ పక్షాన్ని కూడా ప్రభుత్వాన్ని నడపడానికి సరిపోయేవారుగా భావించలేము. కాబట్టి దొరబ్, మేము ప్రజలతో మాట్లాడినప్పుడు మాకు వచ్చిన సాధారణ అనుభూతి ఏమిటంటే మాయావతికి గతంలో ఉన్న అదే ఉత్సాహం మరియు ప్రేరణ ఇప్పుడు లేవని. అది నిజమేనా? నా భావన ప్రకారం అది సమంజసమైన అభిప్రాయం. దానికి తోడు ఆమెకు గతంలో ఉన్నంత డబ్బు ఇప్పుడు లేదు. మరిచిపోకండి, ఆమె పదవి నుండి 15-20 సంవత్సరాల క్రితం తప్పుకున్నారు. కాబట్టి ఆర్థిక మద్దతు లేకుండా ఒక సంస్థను నిర్వహించడం కష్టం. రెండవ తరం నాయకత్వం లేకపోవడం కూడా ఒక అంశం. దీన్ని ఆమె ఇప్పుడు నిర్మాణం చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే. ఎంతో కాలం ఒకే ఒక్కరు పార్టీ స్థాపనను నిరంతరం నడపడం చాలా కష్టం. ఆమెకు కొంచెం శక్తి తగ్గుతుంది. అది నిజం అని నా భావన. అజయ్, బీఎస్పీ వాటా ఇంతగా ఎందుకు తగ్గింది? 22% నుండి 12% వరకు 2022లో పడిపోయిందా? అలాగే పంచాయతీ ఎన్నికలలో కూడా వారు బాగా చేయలేదు. ఏమైంది? ఆమె వదులుకున్నారా? మళ్ళీ ఆమె పుంజుకుంటారా? 12% వరకు పడిపోవడం వారికి చాలా ఆందోళనకరంగా ఉంది. చూడండి, మాయావతి యొక్క ఓట్ల శాతం తగ్గిపోయింది. ఈసారి మాయావతి తన నాయకత్వాన్ని చాలా మంచి రీతిలో అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మాయావతికి ఒక సవాలు ఉంది. సవాలు ఏమిటంటే ఆమె తర్వాతి ఉత్తరాధికారి ఎవరు అనేది. అందువల్ల ఆమె ఆకాష్ ఆనంద్ను ఈ విధంగా మద్దతు ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓట్ల శాతం తక్కువైతే ఆమెకు తెలుసు తాను బతికి ఉండలేనని. ఈసారి ఆమె నినాదం మీరు ఇక్కడ చూడవచ్చు. బీఎస్పీ గుర్తెంత? నీలి జెండా, ఏనుగు చిహ్నం. అంటే ఆమె తన ఓటర్లకు ఏనుగు చిహ్నం ఉంటుందని చెప్పాలని అనుకుంటున్నారు. దీనికి ముందు ఆమెకు ఎస్పీతో పొత్తు ఉండేది. కాబట్టి చాలా చోట్ల ఆమె బ్యాలెట్ పేపర్లలో ఈవీఎంలో ఏనుగు చిహ్నం లేదు. ఈసారి ఆమె ప్రతి చోటా పోరాడుతుంది కాబట్టి చిహ్నం ఉంది. కాబట్టి ఆమె ఓటర్లు వెళ్లి ఆ చిహ్నానికి ఓటు వేయాలని, అంటే ఆమె ఈ విధంగా బతికి ఉండాలని అనుకుంటున్నారు. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ మరియు కాంగ్రెస్ కొంచెం బాగా చేసినా, అనంతరం 5 సంవత్సరాలకు జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికలలో వారి ప్రదర్శన దారుణంగా ఎలా మారింది? ఇది జరిగింది. ఆ 5 సంవత్సరాల్లో బీఎస్పీ మరియు కాంగ్రెస్ ఓట్లు 14% తగ్గిపోయాయి. మరి ఆ ఓట్లు ఎక్కడికి వెళ్ళాయి? ఆ 14%లో 10% సమాజ్వాదీ పార్టీకి, 3% బీజేపీకి మరియు 1% ఇతరులకు వెళ్ళాయి. బీఎస్పీ కాంగ్రెస్ ఓట్లు 14% తగ్గుదల సమాజ్వాదీ పార్టీకి బాగా ఉపయోగపడింది. బీఎస్పీతో కూటమి కాకుండా ఉండటం తెలివైన నిర్ణయమా? బాగా డేటా చూస్తే అది మంచి నిర్ణయం అని తెలుస్తుంది, ఎందుకంటే వారు ఒక కూటమిగా ఉన్నప్పుడు ఇది జరిగింది. ఓట్ల మార్పిడి మరియు బదిలీలో సమస్యలు ఉండేవి. బీఎస్పీ ఓటర్లు సమాజ్వాదీ పార్టీకి మారలేదు. నిజానికి సమాజ్వాదీ అభ్యర్థులు నిలబడిన చోట్ల బీఎస్పీ నుండి మద్దతు చాలా బలహీనంగా ఉంది. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల వైపు నుండి 4% ఓట్లు మళ్లించబడినట్టు ఉంది. కానీ సమాజ్వాదీ పార్టీ ఓటర్లు బీఎస్పీకి మారారు. బీఎస్పీ అభ్యర్థులను చూస్తే మళ్లీ సమాజ్వాదీ పార్టీ మద్దతుతో ఉన్న ప్రాంతాల్లో ఓట్లు మళ్లించబడలేదు. కేవలం చాలా చిన్న 3% మాత్రమే మళ్లించబడింది. సాధారణంగా మాయావతి తన ఓటర్లను తన కోరికల దిశగా మళ్లించగలిగేది. అయితే ఇతర పార్టీలు చాలా బలహీనంగా ఉండేవి. ఆమెకు తన ఓటు బ్యాంకుపై చాలా బలమైన పట్టు ఉండేవి. స్పష్టంగా ఆమె ఈసారి విజయవంతం కాలేదు. ఓట్లను మార్చడంలో ఆమె విఫలమైంది.
ఇది చాలా వింతగా ఉంది, నిజంగా చెప్పాలంటే. నాకు ఇది నమ్మడం చాలా కష్టంగా ఉంది, కానీ ఇది జరిగింది. కాబట్టి ఇది ఆమె తరపున సరిపోయే ఉత్సాహం లేకపోవడం కావచ్చు, లేదా బహుశా ఓటర్లు మారడం లేదు. దీన్ని చెప్పడం కష్టం. జాదవులు మరియు జాటవులు ఏమి అంటున్నారో మనం కేవలం వినదాం. వారు ఈసారి బహుశా జాటవులు కూడా సమాజ్వాదీ పార్టీకి ఓటు వేయవచ్చు. ఇది మేము ఫీల్డ్లో విన్నమాట. ఇక్కడ వారు మనలను జాటవ్లు అని పిలుస్తారు. జాటవులు ఎవరికి ఓటు వేస్తారు? మేము కేవలం అఖిలేష్కు మాత్రమే ఓటు వేస్తాము. అఖిలేష్ కాదా? మాయావతి కాదా? కాదు, మాయావతి కాదు. ఎందుకు? అఖిలేష్కే అందరూ ఓటు వేస్తారు. ఆయన మన కులం నుండి వచ్చారు. అఖిలేష్ పాలన గురించి. అఖిలేష్ పాలనలో శాంతి ఉండేది. యాదవులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇవ్వబడ్డాయా? అవకాశాలు అందరికీ సమానంగా ఇచ్చారు. ఎవరిని ఎక్కువ తక్కువ అర్హత గలవారుగా చూడలేదు. వారు అందరినీ సమానంగా చూస్తారు. ఇప్పుడు మాకు ఎవరూ వినడం లేదు. ఇప్పుడు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మాలో సగం మంది ఆకలితో చావుతున్నాము. మేమేం చేయాలి? మన సమాజాన్ని ఎత్తిపొడిగే వారికే మనం ఓటు వేయాలి కదా. కానీ మీరు గోధుమలు, గ్యాస్ పొందుతున్నారు. గ్యాస్ సిలిండర్ వంటి ప్రోత్సాహకాలతో ఏమీ జరగదు. గతంలో దాని ధర 400 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 1000 రూపాయలకు చేరింది. సబ్సిడీలు ఉండేవి కానీ ఇప్పుడు అవి కూడా ఆపేసినారు. ఇప్పుడు అన్నీ చాలా ఖరీదు ఉన్నాయి. డీజిల్ మరియు పెట్రోల్ ధరలు చాలా పెరిగిపోయాయి. సుమారు 100 రూపాయలు. అది ప్రాముఖ్యం లేదు. కానీ డీజిల్ సమస్యలు మొత్తం దేశంలో ఉన్నాయి కదా. మాకు ఉపాధి మరియు సౌకర్యం కావాలి. పాఠశాలలు కూడా బాగుండటం లేదు. పాఠశాలలు మంచివా? ఏ పాఠశాలలు? పాఠశాలలన్నీ కూడా ఇప్పుడు మూసివేయబడ్డాయి. అన్నీ ప్రైవేటీకరణ చేయబడింది మరియు ప్రైవేట్ పాఠశాలలు కూడా మూసివేయబడ్డాయి. ఈ పాఠశాలల నుండి ఎలాంటి లాభం లేదు. పిల్లలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారు మరియు వారి పరీక్షా పత్రాలను కూడా ఉత్తీర్ణత చేయలేకపోతున్నారు. వారు తమ స్వంత పేరును కూడా రాయడం ఎలాగో తెలియదు. రైతులు చదువుకోవాలి, పేదవారు కూడా చదువుకోవాలి. ఇవన్నీ మోదీ విధానాలే. మన సమాజాన్ని రక్షించే వారికి మనం ఓటు వేయాలి. అఖిలేష్ యాదవ్. అతని భార్య ఇక్కడ నుండి ఎన్నికలకు నిలబడుతున్నారు కదా. అవును, డింపుల్ ఇక్కడ నుండి నిలుస్తుంది. ఈ ప్రాంతం డింపుల్ యాదవ్ గారి ప్రాంతం. మేమందరం ఆమెకు ఓటు వేస్తాము. ఈ ప్రాంతం ఎస్పీఏకి చెందినది. ఇప్పుడు మనం ఈ ఆటలో 4వ ఆటగాడు కాంగ్రెస్ పార్టీని చూద్దాం. ఇక్కడ నిజంగా తీవ్రమైన పతనమే జరిగింది. గత 5-10 ఏళ్ల ప్రవృత్తిని చూడండి. 2014లో ఆ పార్టీకి 6% ఓట్లు వచ్చాయి. అది అంత గొప్పది కాదు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో అది 8% పెరిగింది. 2016 లోక్సభ ఎన్నికలలో మళ్లీ 6% తగ్గింది. ఇప్పుడు 2022 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం 2% తగ్గింది. అది షాకింగ్గా చెడ్డది. ఆ పార్టీ మసకబారుతూ అదృశ్యమవుతూ ఉంది. పంచాయతీ ఎన్నికలలో కూడా అది బాగా చేయలేదు. స్వాతంత్ర్యం నుండి బీజేపీ పైకి ఎదిగిన తీరు కాంగ్రెస్ పతనం యొక్క నేరుగా వ్యతిరేకం. బీజేపీ తన ఎదుగుదల కోసం కాంగ్రెస్కు కృతజ్ఞతలు తెలియజేయాలి మరియు కాంగ్రెస్ కేవలం 2% పడిపోయింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు మెరుగుపడుతూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు అంటే బీఎస్పీ మరియు ఎస్పీ. ఇవి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వారి ఆధారం ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పతనం వల్ల బీజేపీ ఎదిగింది మరియు ప్రాంతీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీ మరియు బీఎస్పీ కాలక్రమేణా తమ బలాన్ని పెంచుకుంటూ వచ్చాయి. మరి అజయ్, కాంగ్రెస్ పూర్తిగా ముగిసిందా లేదా ఇది కేవలం తాత్కాలిక పతనమా? ఉత్తరప్రదేశ్లో వారికి నాయకత్వం ఉందా? ఇంకా వెతుకుతున్నారా? కాంగ్రెస్ పూర్తిగా ముగిసిపోయిందని చెప్పలేము. అది ఇప్పటికీ అదే దశలో ఉంది. వారు ఊపిరి ఆడించుకోవడానికి, తమ శ్వాస స్థలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానికోసం వారు అజయ్ రాయ్ను అధ్యక్షుడిగా చేశారు. అతను యువకుడు, కొంచెం పోరాడుతాడు. రాహుల్ తనను తాను రుజువు చేసుకోవాలని ఉన్నాడు.
కానీ చూడవలసిన విషయం ఏమిటంటే వారు గాంధీ బంధంతో ఏమి చేశారు. కాంగ్రెస్లో నిలబడిన అభ్యర్థులను ప్రజలు ఎంతవరకు మద్దతు పడతారు, వారికి ఎంతవరకు ఓటు వేస్తారు, అది ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. కానీ మీరు చెప్పవచ్చు, కాంగ్రెస్ కేవలం ఊపిరి ఆడించుకుని కాస్త బతకడానికి అనుకుంటోంది, ఎందుకంటే అది పూర్తిగా ముగిసిపోలేదు. ప్రస్తుతం దాని స్థితి అంత బాగా లేదు. ఉత్తరప్రదేశ్లో ఈ ప్రచారం సమయంలో అందరూ చర్చించే రెండు పెద్ద అంశాలు అయోధ్య మరియు మోదీ ప్రభావం. అందువల్ల మేము వారణాసి ఘాట్లను సందర్శించాము. అది ప్రధానమంత్రి నియోజకవర్గం. మేము బీజేపీకి ఓటు వేశాము. మరి మీరు? నేను బీజేపీకి ఓటు వేశాను. నేను బీజేపీకి ఓటు వేశాను. మరి తరువాత? తదుపరి కూడా నేను బీజేపీకి మాత్రమే నా ఓటు వేయనున్నాను. వారికి ఓటు ఎందుకు వేయాలి? వారు సమాజం యొక్క అభివృద్ధి మరియు మెరుగుదల కోసం కృషి చేస్తారు. వారు సమాజం గురించి ఆలోచిస్తుంటే మనము ఆ పార్టీ గురించి ఆలోచించాలి. అంతే. నేను మోదీకే ఓటు వేయనున్నాను. వారు అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. నేను ఇక్కడికి 2015లో వచ్చాను. అప్పటి నుండి ఇక్కడ చాలా మెరుగుదల సాధించారు. నిర్మాణాలు, సౌకర్యాలు అన్నీ. మోడీ. నేను బీజేపీకి ఓటు వేశాను. బీజేపీ తప్ప ఇంకెవరూ గెలవలేరు. వారికి ఆ ధైర్యం లేదు. నేను ఎప్పుడూ బీజేపీనే మద్దతు ఇచ్చాను. సమాజం కోసం పనిచేసే వారికే నేను ఓటు వేస్తాను. మనకు చాలా ఆనందం లభించింది. వారు సమాజంలో చాలా మార్పులను తెచ్చారు. ఆలయాలు, మసీదులు, ఇలా నిర్మాణాలు చేశారు. నాకు ఖర్చుల మీద అంత పట్టింపు లేదు. 24 రూపాయలు అయినా, 38 రూపాయలు అయినా, ఏమైనా సరే, కానీ మనకు మెరుగుదల కావాలి. 2 లేదా 4 రూపాయల పెరుగుదలతో ఏమీ మారదు. అది పెద్ద విషయం కాదు. కిలో గోధుమ ధర 30 రూపాయల నుండి 34 రూపాయలకు మారితే ఏం తేడా వస్తుంది? మరి మీరు అంత సంపాదిస్తారా? అవును, అవును, సౌకర్యంగా. నేను ఆ మేరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మద్దతు ఎల్లప్పుడూ మోదీకి వెళ్తుంది. మీరు ఇక్కడ చూసే అన్ని ఆధారభూత సౌకర్యాలను ప్రభుత్వమే నిర్మించింది. యోగి ఆదిత్యనాథ్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నింటినీ చేశారు. ప్రజలు ఓటు వేస్తున్నారు, సందర్శించి ప్రశంసిస్తున్నారు, ఎందుకంటే వారు చాలా బాగా చేశారు. ఇక్కడికి వచ్చే ప్రతివారు వారు గొప్ప పని చేస్తున్నారని అంటున్నారు. తప్పకుండా వారి ప్రభుత్వం తదుపరి కాలంలో కూడా ఉంటుంది. 100%. వారు మొత్తం జనాభాకు సహాయపడతారు. బీజేపీకి స్పష్టంగా అధిక మద్దతు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు మరియు ఫిర్యాదులు కూడా ఉండేవి. ఈ ఎన్నికల్లో ఎవరు ముందుకు పోతున్నారు? ముందుకు మేము ఏమీ అనాలని లేదు. మనం ఏమీ ఎందుకు అనకూడదు? నిజం చెప్పకండి. మోదీ మిమ్మల్ని జైలులో వేస్తారు. మనం నిజం చెప్తే మనం జైలుకి వెళ్తాము. అతను ఇతరులను వేయగలిగితే నన్ను ఎందుకు కాదు? నేను నిజం చెప్పి మోదీ నన్ను జైలులో వేస్తే ఎలా? నాకు జవాబు ఇవ్వండి. అతను నన్ను జైలులో వేస్తే ఏమిటి? పర్లేదు సార్, ఏ సమస్య లేదు. మనం చాలా కాలం నుండి పనిచేస్తున్నాము కదా. నాకు ఒక సమస్య ఉంది, అందువల్ల నేను వారికి చెప్తున్నాను. మౌనంగా ఉండండి. మాకు ఏమీ తెలియదు సార్. మనల్ని చంపితే గాని, జైలులో వేస్తే గాని మన కోసం ఎవరు పోరాడతారు? మనకు హత్తు కట్టితే ఏం చేయాలి? అది మీడియాలో చూపించరు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. సార్, అర్థం చేసుకోండి. మా దుకాణాలను వారు మూసేశారు. వారు పేదరికం తొలగించాలని చూపిస్తున్నారు, కానీ అసలు వారు పేదలనే తొలగిస్తున్నారు. మా వద్ద ఏమీ లేదు. వారు అన్నీ నాశనం చేస్తున్నారు. ఏమైంది? ఏమైనట్లు? వారు అక్కడ మరో దుకాణం కట్టారు. మాకు 30 లక్షలు చెల్లించమని చెప్పారు. 30 లక్షలు మేము ఎక్కడి నుండి తెస్తాము? మేము పేదవాళ్లం. మేము పెట్టెలు అమ్ముతాము. ఆ రకమైన డబ్బులు మేము ఎక్కడ నుండి సంపాదిస్తాము? మాకు ఏమీ రాలేదు. పరిహారం గాని, డబ్బులు గాని ఏమీ రాలేదు. మాకు ఏమీ అందలేదు. ఈ దుకాణాలు బ్రిటిష్ కాలం నుండి ఉన్నాయి.
మా దుకాణాలను పగలగొట్టి ఇతర స్థలాల్లో కట్టుకోమని చెప్పి అవి కూడా పగలగొట్టేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయగలం? పరిహారం లేదు. కొన్ని కోర్టు కేసులు జరిగాయి, కానీ వాటిని కూడా అణచివేస్తారు. ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, భూగర్భంలోకి వెళ్ళు. వారు కోరిన చోటికి మనల్ని వెళ్ళమని చెప్పుతారు. ఇలా 2000 కుటుంబాలు వారి ఆస్తిని కోల్పోయారు. మేము వారికి చెల్లించేందుకు డబ్బులు లేవు. ఎవరు గెలుస్తారో మరియు ఎవరు ఓడిపోతారో మాకు తెలియదు. కొంచెం మృదువుగా మాట్లాడండి. ఇప్పుడు ఆ ప్రజలు వస్తే మనం ఇదంతా తొలగించి పరుగు తీయాలి. మేము దాన్ని తొలగిస్తాము. మనం దీన్ని తీసివేయకపోతే వారు ఈ వస్తువులను తీసుకుపోయి ప్రత్యేక రుసుము అడుగుతారు. ఒక ప్రత్యేక భవనం ఉంది, కానీ మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. అందువల్ల మేము వీధులపైనే స్థాపితమై ఉన్నాము. అక్కడికి వెళ్ళడానికి మా వద్ద డబ్బులు లేవు. అంత డబ్బు మేము ఎక్కడి నుండి తెచ్చుకుంటాము? మేము వారణాసిలో ఒక కేఫ్కు వెళ్ళాము. అది BHU క్యాంపస్ సమీపంలో ఉంది. అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడాము. టెక్లో ఆసక్తిగల IIT మరియు BHU యొక్క అగ్రస్థాయి విద్యార్థులతో మేము వారి రాజకీయ అభిప్రాయాలు, వారి ఆలోచనలు మరియు దేశ స్థితి గురించి, వారికి ఏమి ఆందోళన గానీ లేదా సంతోషం గానీ కలిగిస్తుందో గురించి చర్చించాము. మతద్వేషం మరియు కుల వివక్ష చాలా ఉందని, అది పెరుగుతుందని, నాకు అది అసలు నచ్చదని విషయం నిజం. అంటే ఏదైనా సమూహాన్ని స్టీరియోటైప్ చేయడం చెడు. అది ఉండకూడదు. ప్రభుత్వం కొన్ని సముదాయాల పట్ల పనిచేస్తుంటే అది మంచిదే, కానీ ప్రజల మీద బలవంతపు ఆలోచన ముద్రను వారు వేయకూడదు. నా ప్రకారం దేశం యొక్క బాధ్యతలను చేపట్టగల ఒక్క వ్యక్తి కూడా బీజేపీకి వ్యతిరేకంగా లేరు. నేను ఇప్పుడు రాహుల్ గాంధీకి ఓటు వేయబోవడం లేదు. ఆయన మంచి నాయకుడుగా ఉండగలరని నా భావన కాదు. నా అభిప్రాయం ప్రకారం రామ మందిర్ అనేది ప్రస్తుతం బీజేపీ కి మద్దతు పొందడానికి ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను. రామ మందిరం ఆవోన్యం ఎక్కువగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ MBA ఆవోన్యం ఎందుకు? ఇన్స్టాగ్రామ్ ట్రెండ్లు మరియు సనాతన ధర్మం మోదీ చాలా సహాయపడ్డారు. నా మిత్రులలో చాలామంది హిందువులు, కాబట్టి మేము సహజంగా మోదీని మద్దతు ఇస్తుంటాము. ఈ దేశం ఎదుగుదల చెందిన వేగం, జాతీయవాద ప్రవాహం మరియు మన సంస్కృతిపై ఈ దేశంలో పెరిగిన ఆసక్తి చూసి నేను చాలా ప్రేరణ పొందాను. నా దృష్టిలో ఈ దేశ యువతగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నేను పురోగతి మరియు అభివృద్ధిని చూశాను. నేను కాంగ్రెస్కు, భారతదేశానికి నా ఓటు వేయనున్నాను. వారు అన్నింటిలోనూ చాలా మంచి పని చేస్తారు. ప్రస్తుతం బీజేపీ చాలా విభజనాత్మకంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాల ఆశలు పెరిగిపోతాయి. ప్రభుత్వ రంగాల్లో సరైన ఖాళీలు లేవు. వారు ఖాళీలను విడుదల చేయట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రకటనలో వారు 3 కోట్ల ఉద్యోగాలను ప్రజలకు అందించటం గురించి చెప్పారు. వారి చరిత్రను బట్టి చూస్తే వారు చాలా మెరుగైన పని చేశారు. ప్రజలు వివిధ వేదికల మీద వ్యర్థంగా ఈ విషయాలను చూసుకోకుండా ఎన్నికల పట్ల తీవ్రత కనబరచాలి. ఇది ఆదర్శాల గురించి లేదా రాజకీయ పరిస్థితి గురించి కాదు, ఇది ప్రజల గురించి. మరి కథనం యొక్క మరోవైపుని తెలుసుకోవడానికి అది పెద్దదా లేక చిన్నదా? పుల్వామా లాగానో లేక అయోధ్య లాగానో ఉందా? అంత పెద్దదా అని ఎలా ఉందో? మేము నిజంగా అయోధ్యకు వెళ్ళి అక్కడ స్థితి ఎలా ఉందో చూడాలని అనుకున్నాం. కాబట్టి దోరాబ్, నువ్వు అయోధ్యకు వెళ్ళావు. నీకు అనుకున్నట్టుగా ఉందా? అక్కడ ఉత్సాహం ఎక్కువ తక్కువ ఉందా? నీకు ఏమి అనిపించింది? మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, అయోధ్యకు వచ్చే ప్రజలు అక్కడకు వెళ్లాలన్న తపనతో, అంకిత భావంతో వస్తారు. అందువల్ల అక్కడ మతపరమైన ఉత్సాహం అమితంగా ఉండేది. మీరు ఊహించినట్లుగా అది ఒక పెద్ద గుడి మరియు ఫైజాబాద్ మరియు అయోధ్య జనాభా చాలా తక్కువ. వారు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వచ్చే జనసందోహంతో అతిశయపడిపోతారు. అక్కడ ఎప్పుడూ జనాల క్యూ అంతం లేనిది. అక్కడ ఉత్సాహం అమితమైనది, దానిపై సందేహం లేదు. కానీ మరువకండి, వారందరూ ఉత్తరప్రదేశ్ నుండి రారు. వారందరూ ఒకే నియోజకవర్గం నుండి కారు. కానీ ఉత్తరప్రదేశ్లో నిజంగా ఉత్సాహం ఉంది. ఇప్పుడు ఆ ఉత్సాహం ఎంత మేరకు ఎన్నికల ప్రయోజనంగా మారగలదో పుల్వామా వంటి ఘటన మేరకు కాదు అనుకుంటాను. కానీ స్పష్టంగా ఒక ప్రయోజనం ఉంది.
ఎందుకంటే ఇది ఏళ్ల తరబడి కట్టుబడి ఉంది. అయోధ్య ఇప్పుడే ప్రారంభించబడలేదు. ఇది 20 లేదా 30 ఏళ్ల పాటు నిర్మాణంలో ఉంది. మీరు చాలా సరైన వారు, దొరబ్. అక్కడికి వచ్చే ప్రజలు యాదృచ్ఛిక నమూనా కాదు. వారు చాలా ఎంపిక చేయబడిన నమూనా. వారిలో కొందరు అయోధ్యకు రావడానికి వేల మైళ్ళ ప్రయాణం చేసి ఉంటారు. అందువల్ల వారు చాలా అంకిత భావం గల ప్రజలు మరియు స్పష్టంగా ఉత్తరప్రదేశ్ మిగిలిన జనాభాకు సాధారణంగా ప్రతినిధిత్వం చేయరు. మరియు వాస్తవానికి మీరు అయోధ్యలో ఉన్న అందమైన లతా మంగేష్కర్ సర్కిల్కు వెళితే మరింత అంకిత భావం గల యాదృచ్ఛిక నమూనా కాని ప్రజలను మీరు కనుగొంటారు. వారిలో కొందరిని వినండి. ఒకే ఒక పేరు ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకేం చెప్పగలం? మీరు కోరితే ఆయన పేరును కూడా చెప్పగలను, మోదీజీ. దేశంలో ఒకే ఒక అల ఉంది, అది మోదీజీ యొక్క అల. సందేహం లేదు, మోదీ. మేము మోదీని మద్దతు ఇస్తాము, సందేహం లేదు. మోదీ గారు మాత్రమే. కానీ ఎందుకు మోదీజీ? మీరు ఈ అభివృద్ధి అన్నింటినీ చూడగలరు. దీనికి అంతా ఆయనే బాధ్యుడు. కాబట్టి సహజంగా మనం ఆయనకే ఓటు వేయాలి. మోదీ మాత్రమే ఉన్నారు. భారతదేశ భవిష్యత్తును ప్రకాశించగల మరొక అభ్యర్థిని మీరు నాకు చూపించలేరు. మోదీ. ఆయన దేశం మరియు దేశ పౌరుల కోసం చాలా పనులు చేశారు. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అందుకే కేవలం మోదీ. ఎన్నికల్లో బీజేపీ ముందుంది. నేను అయోధ్య స్థానికుడిని. మొదటగా మరియు ప్రధానంగా మన ప్రభువు రాముడు ఉన్నారు. అది నిజమే, కానీ రాజకీయాల్లో ఎన్నికల్లో ఎవరు ముందుంటారు? ఇది యోగి, మోడీ. దేశం మొత్తంలో బీజేపీ ముందుంది. నా భావన ప్రకారం వారి ప్రధాన అంశం హిందూ ధర్మం. వారు హిందుత్వ మరియు దాని పురోగతి కోసం ఉత్తమంగా కృషి చేశారు. యోగి, మోదీ. మరెవరు? వారు ఎందుకు ముందుంటున్నారు? చాలా స్పష్టమైన కారణం వల్ల. వారి పని మంచిది. అయోధ్య గతంలో ఎక్కడ ఉండేది మరియు నేడు అది ఎంత ముందుకు వచ్చింది. మీరు ఓటు వేస్తారా? నేను ఓటు వేయడానికి వయసు రాని వాడిని, కాని నా కుటుంబం తప్పకుండా ఓటు వేస్తుంది. ఈసారి నేను ఖచ్చితంగా ఓటు వేయబోతున్నాను. ఆ గొంతులు మీరు విన్నారు. వారి భావోద్వేగం, భక్తిని చూసి కదిలిపోకుండా ఉండటం అసాధ్యం. ముఖ్యంగా రామ మందిరం లోపల ఉన్న శక్తి మరియు భావోద్వేగం నిజంగా అసాధారణం. కానీ నేను మీరు అడగదలుచుకున్న ఒక విషయం, అజయ్, నన్ను బాధపెట్టిన ఒక అంశం ఏమిటంటే మందిరం చుట్టూ 1 కిలోమీటర్ పరిధిలో ఎంతో పేదరికం, ఇళ్ళు చెడుగా నిర్వహణ, వారికి సహాయం అందకపోవడం మొదలైనవి. మీరు ఈ మందిరంకి వెళ్తున్నారు ఎక్కడ ప్రజలు వందలు, వేల కోట్లు ఖర్చు పెట్టారు. వారు ఆ డబ్బును వారి చుట్టూ ఉన్న ఇళ్లపై ఎందుకు ఖర్చు చేయలేకపోయారు? మందిరం చుట్టూ 1, 2, 3 కిలోమీటర్ల పరిధిలో ఇంత పేదరికం ఉంది. అది నిజంగా బాధాకరమైన దృశ్యం. మీరు అయోధ్యకు వెళ్తే అక్కడ పేదరికం చుట్టూ కనిపిస్తుంది. ఆ ప్రజల కోసం ఒక మందిరం నిర్మించబడింది గాని వారి ఉపాధి పెంచడంలో లేదా వారి జీవన ప్రమాణాలు పెరగడంలో ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం అంటుంది మందిరం నిర్మించబడితే పర్యాటకం రావడం ద్వారా ఉన్నతి స్వయంగా జరుగుతుందని. కానీ ఆ ఉన్నతి ఎప్పుడు జరుగుతుంది? ఏ రకమైన ఉపాధి ఉంటుంది? వారు తమ ఇళ్లలో అతిథి గృహాలు నిర్మిస్తారా? వారు ఏ రకమైన పనులు చేస్తారు? దీనిపై చాలా చర్చ జరుగుతుంది. వారి పేదరికం తగ్గించుకోవడం ఎలా అనేదానికి ఒక రోడ్ మ్యాప్ లేదు. మందిరం ఓ ఎన్నికల అంశం. అదే అక్కడ చేయబడింది. అదే అక్కడ కనిపించడం. మేము యోగి ఆదిత్యనాథ్ గారి ర్యాలీకి కూడా హాజరయ్యాము. కేవలం వినండి ఆయన ఏమి చెప్తున్నారో. అయోధ్య, కాశీ తమ గమ్యాన్ని చేరుకున్నాయి. ఇప్పుడు మీ వంతు. మీరు ఇకపై అభివృద్ధి కోసం యాచించనవసరం లేదు. ఎందుకంటే ఆగ్రాకు కూడా ఇప్పుడు విమానాశ్రయం రాబోతుంది మరియు ఆగ్రాకు ఇప్పుడు గంగా నది నుండి నీరు కూడా అందుతుంది. హర్ ఘర్ నల్ పథకం కూడా అమలులో ఉంది. సోదరా, సోదరీమణులారా, మీరు చూసి ఉండవచ్చు, రామనవమి నాడు భగవాన్ రామునికి సూర్య తిలకం ధరింపజేయబడింది కదా. ఒకవైపున కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ అన్నింటినీ చూశాం. వారు మనల్ని అడిగేవారు,
అయోధ్యలో భగవాన్ రాముడు జన్మించినట్లు సాక్ష్యం ఏమిటని? వారు ఇంకా అనేవారు, భగవాన్ రాముడు, భగవాన్ కృష్ణుడు ఉన్నారనేది లేదని. కానీ ఇప్పుడు మోదీజీ వలన వారు విఫలమయ్యారు. వారి అబద్ధాలు బయటపడ్డాయి. మోదీజీ వలన శతాబ్దాల సంఘర్షణ పరిష్కారమయ్యింది మరియు రామ మందిరం మరలా పునఃస్థాపితం అయింది. ప్రజలు చర్చించిన అంశాలలో 1-2 పెద్ద వ్యక్తిత్వాలు మోదీ మరియు యోగి. వారి మధ్య సంబంధాల గతిశక్తి ఏమిటి? వారికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అజయ్, మోదీ మరియు యోగి మధ్య సంబంధం గురించి నువ్వు ఏమి విన్నావు? యోగి మరియు మోదీ మధ్య సంబంధం చాలా మంచిది. మీరు గమనించి ఉండాలి, వారు బెనారస్కు వెళ్ళినప్పుడు ఎప్పుడూ మోదీ ఒక్కరే ఉన్న ఫోటో ఉంటుంది, కానీ యోగి భుజం మీద ఆయన చేయి వేసి ఉన్న ఫోటో విడుదల అవుతుంది. ఇది చూపిస్తుంది యోగి మరియు మోదీ మధ్య చాలా బంధం ఉందని. ఒక పుకారు ఉంది, మోదీకి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తే యోగి యూపీ యొక్క ముఖ్యమంత్రిగా ఉండరు. ఆయనను తొలగించబడతారు. రాజ్పుత్ సముదాయంలో దీని గురించి చాలా బలమైన పుకారు ఉంది. వారు ఒక పెద్ద పంచాయతీ పెట్టి ఆయనను తొలగించబడతారని ప్రకటించారు. ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల మొదటి దశలో కనిపించింది. మరియు దీని కారణంగా వారు బీజేపీకి ఓటు వేయరని అనడం జరిగింది. మోదీజీ యోగికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. అమిత్ షా గారి నుండి కూడా గుజరాత్ వారి నుంచి ఏదో నాటకం ఉండొచ్చు. మరి వారు నిజంగానే యోగిజీని తొలగిస్తే ఏమిటి? అలా జరిగితే అప్పుడు తిరుగుబాటు జరుగుతుంది. ఠాకూర్ లాబీ కోపంగా ఉంటుంది. మా పంచాయతీ రాజస్థాన్ మరియు గుజరాత్లో జరిగింది. ఠాకూర్ సమాజం చాలా పెద్దది, మీరు చూస్తున్నారు కదా. ఫతేపూర్ సిక్రీలో ప్రజలు దీనికి వ్యతిరేకిస్తున్నారు. మా గ్రామ పంచాయతీ చాలా ప్రభావశీలమైనది, ఎమ్మెల్యే మా మద్దతుతోనే గెలుస్తారు. అది ఫతేపూర్ సిక్రీ ప్రాంతంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ. మోదీజీ అమిత్ షాజీనే అనుకూలిస్తున్నారు. వయోపరిమితి కారణంగా మోదీ ఇక పాలించలేకపోతే, అంటే 60 నుండి 65 సంవత్సరాల మధ్యలో, అప్పుడు అమిత్ షా అధికారంలోకి వస్తారు, యోగీజీ కాదు. మాకు దీని పట్ల భయం ఉంది. తాము అధికారంలోకి తెచ్చిన ప్రజలే తమను తొలగించగలరని బీజేపీకి మనం చూపించాలి. అఖిలేష్ యాదవ్ వంటి వారికి గత 15 ఏళ్లుగా ఒక్క యాదవ్ కూడా తమ మద్దతును వదలలేదు. అది మాయావతితో కూడా అలాగే. మేము కూడా యోగిజీకి మా మద్దతును వదలబోము. యోగిజీ ప్రధానమంత్రి అవుతారు. ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు. అమిత్ షా మంచి ఎంపిక అయినా యోగిజీ మరింత ఉత్తమం. ప్రజలే యోగిజీని కోరుకుంటే పార్టీ అతన్ని అధికారంలోకి పెట్టడానికి తప్పనిసరి చేయబడుతుంది. మేము యోగిజీని తదుపరి ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాము. ప్రజలు అతనికి మద్దతు ఇస్తారు. మేము చిన్న ప్రజానీకం, కాని మేము యోగిజీ పట్ల మా మద్దతును ఎప్పుడూ వెనక్కి తీసుకోము. ఆయన మాకు ప్రభుత్వంలో గుర్తింపు మరియు మేము ఆయనలో మాను చూస్తున్నాము. మోదీజీ బాగా చేయడం లేదని కాదుగాని బీజేపీకి యోగిజీతో ముందుకు సాగాలి. వారు తప్పక చేయాలి. ఠాకూర్ యోగి ఆదిత్యనాథ్ ఒక క్షత్రియ రాజ్పుత్ మరియు తాను అలా జన్మించడం పట్ల చాలా గర్వంగా ఉండటం తానే చెప్పారు. ఫతేపూర్ సిక్రీ జనాభా ముఖ్యంగా క్షత్రియులదే మరియు వారందరూ యోగిజీకి ఓటు వేస్తారు. వారు ఒక ఆలయం నిర్మించారు, కానీ గత 500 సంవత్సరాలుగా మా రాజ్పుత్ సోదరులు ఒక పగడి లేదా వారి జుత్తి ధరించలేకపోయారు. మా స్వాభిమానాన్ని యోగి మహారాజ్ తిరిగి తెచ్చారు. మేము బీజేపీ యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రజేష్ పటక్ గారిని కలిసి ఈ అన్ని వివిధ సమస్యల గురించి ఆయనను అడిగాము. ఆయన ఇలా అన్నారు: మేము జనాలతో, వీధులపై ఉన్న ఓటర్లతో మాట్లాడుతున్నాము. వారు ఏమి అనుకుంటున్నారో చూస్తున్నాము. మరియు కేవలం రాజ్పుత్లు మాత్రమే ఎన్నికల గురించి కొంచెం కలవరపడుతున్నారు మరియు యోగి ఎలా తొలగించబడవచ్చు అనే విషయంపై ఆందోళన చెందుతున్నారు. అలాంటి పరిస్థితి ఏమీ రాదు. పుకార్లు వ్యాపించాయి, కానీ అవి కేవలం పుకార్లే, మరేమీ కాదు. అన్నీ బాగానే జరుగుతున్నాయి. విపక్షం ఈ పుకార్లను వ్యాపించింది మరియు అవి నిలబడవు. ఇదంతా ఒక పుకారా? అవును, ఇది కేవలం పుకారు మాత్రమే మరియు దీనికి ఏ ఆధారం లేదు.
శివరాజ్ చౌహాన్ ఎన్నికలలో గెలిచినప్పుడు ఆయనను పదవి నుండి దిగిపోమని అడిగిన సంఘటన గురించి ఏమిటి? పాలన మరియు బాధ్యతలలో ఇలాంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి. నేను 2004లో ఎంపీగా ఉండేవాడిని, అనంతరం రాజ్యసభకు చేరాను మరియు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి ఇలా బాధ్యతలలో మార్పులు సంఘటించుతూనే ఉంటాయి. మోడీనా లేక యోగీనా, ఎవరు గొప్ప శక్తి? మోదీ అంటే మోదీ. మోదీ ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రేమించబడే రాజకీయ నాయకుడు మరియు ఆయన వల్ల దేశం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పేదల అభివృద్ధి కొరకు ఆయన చేసిన విధానాలు ప్రతి ఒక్కరికి అడుగడుగునా చేరింది. ఒక పేద వ్యక్తికి ఏమి కావాలి? ఆహారం మరియు ఆశ్రయం. మరి ఇప్పుడు అతనికి ఒక ఇల్లు, గ్యాస్ కనెక్షన్, 5 లక్షల వరకు సున్నా చెల్లింపు హామీతో ఉచిత విద్యుత్ కనెక్షన్ అందుతున్నాడు. దీనిని ముందుకు తీసుకుంటూ మోదీజీ వయోవృద్ధులను, 70 ఏళ్లు పైబడిన వారిని కూడా చేర్చారు. అదే ఆయుష్మాన్ భారత్ హామీ. అయోధ్య అనేది పుల్వామా వంటి ఎన్నికల అంశమా? రాజకీయంగా అయోధ్య వేరే అంశం. అది భక్తి స్థలం. ప్రపంచం నుండి జనాలు అక్కడికి వెళ్ళి తమ తలలు వంచుతారు. రామ మందిరం నిర్మాణం తర్వాత భారతదేశ దృశ్యం మారిపోయింది. ప్రజలు నమ్ముతున్నారు బీజేపీ ఏమి హామీ ఇచ్చిందో, మోదీజీ ఏమి హామీ ఇచ్చారో వారు దానిపై నిలబడి ఉన్నారు. బీజేపీ ఏర్పడిన నుండి రామ మందిరం నిర్మాణం, ఆర్టికల్ 320 రద్దు, సమాన నాగరిక సంహిత అమలు మా ప్రకటనలో ఉండి మేము ప్రతి ఒక్కటిని నెరవేరుస్తున్నాము. మీ రాష్ట్రంలో సుమారు 20% ముస్లింలు ఉన్నారు మరియు మీరు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ఈ ప్రశ్నను నేను 2009లో రాజ్నాథ్ సింగ్ జీని అడిగాను, కానీ నేడు కూడా అదే స్థితి ఉంది. అది అలా ఉంటుంది. నేను మీకు చెప్తాను. మనం ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు విజయం యొక్క ఆధారం ఏమిటో మనం నిర్ణయించుకుంటాము. కాబట్టి ఎవరు గెలవగలరో వారిని మన అభ్యర్థులుగా మనం ఎంచుకుంటాము. వారు నేరస్తులైనా? నేరస్తులు కాదు. పారదర్శకత మరియు పక్షపాత రహితత్వంతో బీజేపీ ప్రజా సూచనల ఆధారంగా రూపొందించింది. మా పార్టీలో నేరస్తులు ఎవరు లేరు. కానీ నాకు చెప్పండి, యూపీలో బీజేపీ చాలా బలంగా ఉంది. మీకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది. మరి మీరు మిత్రపక్షాలను ఎందుకు తెస్తున్నారు? ఆర్ఐడి లాంటివి గతంలో మీతో లేవు, కానీ ఇప్పుడు మనం ఒక గొప్ప ఆలోచనపై పనిచేస్తుంటే, ఉదాహరణకు మోదీజీ యొక్క అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పంపై అనేక రాజకీయ పార్టీలు మరియు సామాజిక సంస్థలు బీజేపీతో అనుసంధానం చెందాలని యత్నిస్తున్నాయి. ప్రజలు నమ్మకంగా ఉన్నారు. మోదీజీకి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన జాతిగా మార్చే సామర్థ్యం ఉంది మరియు ఆయన అలా చేస్తున్నారు. ఇది మొదటి ప్రభుత్వం. అక్కడ మేము ప్రతి ఇంటికి వాహనాలను పంపి మోదీజీ హామీని ప్రజల మధ్య ప్రచారం చేస్తున్నాము. ఈ ఎన్నికల్లో నిజానికి మీ ప్రధాన ప్రతిపక్షం ఎవరు? అది అఖిలేష్ యాదవ్, ప్రియాంక గాంధీ లేక రాహుల్ గాంధీనా? ప్రతిపక్ష నేత ఎవరు? కేవలం ఒక్క వ్యక్తి పేరు చెప్పండి. విరోధీ ముక్త ఉప్ర. विपक्षण लेनी उत्तर प्रदेश आता मुस्लिम मतांबद्दल काय? मुस्लिम लोकसंख्येचा प्रमाण देशातील 5 सर्वाधिक उच्च लोकसंख्या असलेल्या राज्यात सुमारे 17% आहे, जे खूप जास्त आहे. मग उत्तर प्रदेशात परिस्थिती काय आहे? पहिल्यांदा मुस्लिम वास्तविक फक्त 2 प्रदेशात आहे, उत्तर पश्चिम आणि पश्चिम, जिथे त्यांचे मत सुमारे 32% आहे. आणि या भागात जिथे मुस्लिम मत, खरं तर संपूर्ण उत्तर प्रदेशात जिथे मुस्लिम मत आहे तिथे भाजपाला एक नशीबवान फायदा आहे, आणि तो म्हणजे मुस्लिम मत विभाजित आहे. जर तुम्ही भाजपा विरुद्ध मुस्लिम मत पाहिलं, जे बहुतेक मुस्लिम मत आहे, ते समाजवादी पक्षाला 60% आणि इतर पक्षांना 40% विभाजित आहे. हे 60-40चं विभाजन आहे. म्हणून मुस्लिम मत विभाजित आहे. आणि त्यात अधिक दोराब आम्हाला जे कळलं आहे ते म्हणजे जिथे मुस्लिम लोकसंख्या व्यापैकी मजबूत आहे, तिथे हिंदूंचं संघटन झालं आहे. बरोबर ना? हो, कारण एकदा मुस्लिम मतांचा 33% जास्त झाला की मला वाटतं हिंदूंची एकजूट होते.
आणि तुम्हाला नेहमीच दिसेल की एकाच जागेवर एकापेक्षा जास्त मुस्लिम उभे राहतात. म्हणून मुस्लिम मतं एकीकडे विभागली जातात आणि दुसरीकडे हिंदूंची एकजूट होते. त्यामुळे बीजेपी मुस्लिम प्रभावी मतदारसंघात फारस वाईट प्रदर्शन करत नाही. ते बरंच चांगलं आहे. అవును, ఎందుకంటే నా భావన ఒకసారి ముస్లిం ఓటు 30% పైబడితే దానికంటే ఎక్కువగా నేను అనుకుంటున్నాను హిందూ సమైక్యత ఏర్పడుతుంది. మరియు మీరు ఎల్లప్పుడూ ఒకే స్థానంలో ఒక కంటే ఎక్కువ ముస్లిం అభ్యర్థులు నిలబడుతున్నారని గమనిస్తారు. అందువల్ల ఒకవైపు ముస్లిం ఓటు విభజించబడుతుంది, మరోవైపు హిందూ సమైక్యత ఉంది. కాబట్టి బీజేపీ అన్ని ముస్లిం ప్రాబల్యం గల స్థానాలలో అంత చెడుగా పనిచేయదు. అది బాగా ఉంది. అజయ్, ఈసారి ముస్లిం ఓటు మళ్లీ విభజించబడుతుందా లేదా అది ఎక్కువగా ఎస్పీ వెనుకకు పోతుందా లేదా కాంగ్రెస్ వైపు పోతుందా లేదా అది బీఎస్పీ వైపు వెళ్ళనుందా? ప్రజల మాటేమిటి? बहुतेकदा हो लोक विजी उमेदवाराला मत देऊ इच्छितात, पण प्रत्येकाची मते वेगळी असतात. शेवटी मते विभाजित होतातच. म्हणून अज्ज सांगतो तसं परिस्थिती बदललेली नसेल. मुस्लिम मते अजूनही विभाजित असू शकतात. 60-40 नसेल तरी 80-20 असू शकते. पण मतविभाजन म्हणजे बीजेपीला नक्कीच फायदा होतो. शेवटची नजर टाकून आपण समाप्त करणार आहोत. मतदानाचा टक्का पहा. आठवा, आपण म्हटलं होतं की मतदानात घट झाल्याने बीजेपीला मदत झाली. पुढे बघताना जर तुम्ही इतिहासात कमी मतदानाच्या भागात पाहिलात तो उत्तर प्रदेशाच्या पूर्व भागात आहे, जो खूप गरीब आहे आणि तुम्हाला जाताना स्पष्टपणे दिसतं. हे दुःखद आहे. उत्तर प्रदेशाच्या पश्चिम भागापेक्षा खूप गरीब आहे आणि म्हणूनच तिथून खूप लोक स्थलांतर करतात. दोराब परप्रांतीय मतदारांना जिथे आहेत तिथून मतदान करण्याची परवानगी देण्याची वेळ आली नाही का? मला वाटतं की आपण किमान 10 वर्षांपासून यावर चर्चा करतोय की जर तुम्ही न्यूयॉर्कमधून येणाऱ्यांना मतदानाची परवानगी देण्याचा विचार करत असाल तर नाशिक किंवा सुरतसारख्या ठिकाणाहून परप्रांतीय लोकांना सुद्धा मतदान करण्याची सोय करायला हवी. पण मला वाटतं की निवडणूक आयोगासाठी इलेक्ट्रॉनिक्स आणि आधार कार्डासह हे सोपं नाही, पण नक्कीच करण्यासारखं आहे आणि त्यांनी ते किमान मोठ्या शहरांमध्ये करायला हवं जिथे उत्तर प्रदेश आणि बिहारचे परप्रांतीయ రాహతాత్. మనం కనీసం 10 ఏళ్లుగా దీని గురించి చర్చిస్తున్నామని నా భావన. ఒకవేళ న్యూయార్క్ నుంచి ఎన్ఆర్ఐలు ఓటు వేయాలనుకుంటే అదే విధంగా నాసిక్ లేదా సూరత్ నుంచి వలసవాసులు ఓటు వేయాలని అనుమతించాలి. కానీ నా భావనలో ఎన్నికల కమిషన్కు ఎలక్ట్రానిక్స్ మరియు ఆధార్ కార్డ్ ఉన్నా ఇది సులభం కాదు, కానీ ఎంతో సాధ్యం. మరియు వారు దీన్ని కనీసం పెద్ద నగరాల్లో చేయాలి. అక్కడ ఉత్తరప్రదేశ్ మరియు బిహార్ నుంచి వలస వచ్చిన వారు నివసిస్తున్నారు. तुम्हाला माहित आहे ना, यूपीमध्ये एकूण 80 जागा आहेत. त्यापैकी 60 जवळपास भाजपकडे आहेत 300 मधून. आणि अर्थातच पंतप्रधान वाराणसीहून, मंत्रिमंडळातील दुसरा किंवा तिसरा नेता राजनाथ सिंगजी लखनौहून, स्मृती राणी अमेठीहून, अभिनेत्री हेमा मालिनी मथुराहून, रामाची भूमिका केलेले अरुण गोविल मेरठहून, माजी काँग्रेसचे जितीन प्रसाद पीलीभीतहून, अज्ज मिश्रा टेनी लखीमपूर खेरीहून आणि अर्थातच महाराष्ट्रातून आयात केलेले एक नेता म्हणजे कृपा शंकर सिंग जौनपूरहून. कृपा शंकर सिंग हे श्रीकला नावाच्या एका बाईविरुद्ध लढत आहेत जी तेलंगणाहून आल्या आहेत. म्हणजेच यूपीमध्ये महाराष्ट्र तेलंगणाची लढाई सुरू आहे. मग आहे ना एसपी. एसपीमध्ये खूप कुटुंबीय राजकारण आहे. अफजल अंसारी गाजीपूर, पर मग आहेत डिंपल यादव, धर्मेंद्र यादव, आदित्य यादव आणि अक्षय यादव. सगळे काही ना काही प्रकारे अखिलेश यादवशी संबंधित आहेत. मग आहे काँग्रेस. अजय राय आहेत जे गेल्या 2 निवडणुकांपासून ही तिसरी निवडणूक आहे. ते मोदींविरुद्ध लढत आहेत आणि इम्रान मसूद सहारनपूरहून.
आणि अर्थातच मोदींचे सहकारी अपना दल, अनुप्रिया पटेल, सोनीलाल पटेलांची मुलगी आणि अरविंद राजभर. आणि मग शेवटी जतीन चौधरीचं संपूर्ण पलायन, ज्यांनी आपली आरएलडीची पूर्ण पक्षाची मंडळी एका गठबंधनातून दुसऱ्या गठबंधनात नेली आहे. यूपीमध्ये विविध प्रकारे खूप हालचाली आहेत. पक्ष हलतात, लोक हलतात, सगळं काही हलतं. మీకు తెలుసు కదా, ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి. బీజేపీ వాటిలో 300లలో సుమారు 60 స్థానాలు కలిగి ఉంది. వారణాసి నుండి ప్రధాని ఉన్నారు. కేబినెట్లో 2వ లేదా 3వ స్థానంలో ఉన్న రాజ్నాథ్ సింగ్ జీ లక్నో నుండి, స్మృతి ఇరానీ అమేఠీ నుండి, నటి హేమా మాలిని మథుర నుండి, మీరట్ నుండి భగవాన్ రాముని పాత్ర చేసిన అరుణ్ గోవిల్, పీలీభీట్ నుండి మాజీ కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్, లఖీంపూర్ ఖేరి నుండి అజయ్ మిశ్రాటెని, మరియు మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఒకరు, అదే జౌన్పూర్ నుండి కృపా శంకర్ సింగ్. శ్రీమతి శ్రీకళ అనే మహిళపై కృపా శంకర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆమె తెలంగాణ నుండి వచ్చారు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్ర తెలంగాణ పోరు జరుగుతుంది. అలాగే ఎస్పీ ఉన్నారు. ఎస్పీ నిజానికి చాలా కుటుంబ రాజకీయాలు. అఫ్జల్ అన్సారీ గాజీపూర్ నుండి, కానీ దింగ్పుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, ఆదిత్య యాదవ్, అక్షయ్ యాదవ్ అన్నింటినీ ఒక విధంగా అఖిలేష్ యాదవ్కి సంబంధించినవారు. అప్పుడు కాంగ్రెస్ ఉన్నాయి. అజయ్ రాయ్ గత 2 ఎన్నికల నుండి ఇప్పుడు 3వ ఎన్నిక వరకు మోదీ గారిపై పోటీ చేస్తున్నారు, మరియు ఇమ్రాన్ మసూద్ సహారన్పూర్ నుండి. అలాగే మోదీ గారి మిత్రులైన అప్నా దళ్, అనుప్రియా పటేల్, సోనీలాల్ పటేల్ గారి కూతురు మరియు అరవింద్ రజ్బర్. మరియు చివరగా జతిన్ చౌధరీ అనే వ్యక్తి ఆర్ఎల్డి పార్టీని ఒక గఠబంధన్ నుండి మరొక గఠబంధన్కి మొత్తం మార్చారు. ఉత్తరప్రదేశ్లో వివిధ రీతుల్లో చాలా కదలిక ఉంది. పార్టీలు కదలిక, ప్రజలు కదలిక, అన్నీ కదలిక. होते जिथे जातात तिथे त्यांचं व्यक्तिमत्व कायम राहतं. हे खरं आहे. అవును, వారు ఎక్కడికైనా వెళ్ళినా వారు ఒక వ్యక్తిత్వంగా ఉంటారు. అది నిజం. అజయ్, చివరి విషయం ఒకటి. ఈ ఎన్నికల ఫలితం ఏమిటన్నది మనం చూద్దాం. మేము మీకు 3 అంచనాలను ఇవ్వబోతున్నాము. మొదటిది అభిప్రాయ సర్వేలు. అభిప్రాయ సర్వేలు ఏమి చెప్తున్నాయి? 80 సీట్లలో ఎన్డీఏకు ఎన్ని సీట్లు వస్తాయి? సర్వే ఆఫ్ పోల్స్ ప్రకారం 80 సీట్లలో ఎన్డీఏకు 74 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు మరో దాదాపు ఉత్తమమైన అంచనా శాసనసభ ఎన్నికల ద్వారా చేస్తారు. గత 20 ఏళ్ల కాలంలో శాసనసభ ఎన్నికలను చూస్తే 1 సంవత్సరం లోపు లోక్సభ ఎన్నికలతో పాటు జరిగితే మంచి అంచనాలు వస్తాయి. కానీ ఈ శాసనసభ ఎన్నికలు 2 సంవత్సరాల క్రితం జరిగాయి, కాబట్టి అది సరిగ్గా అదే విషయం కాదు. కానీ దాని ప్రకారం చూస్తే 80 సీట్లలో 50 నుండి 55 సీట్ల వరకు అంచనా వేస్తున్నారు. శాసనసభ అంచనా 50 నుండి 55. మేము జర్నలిస్ట్ కేఫ్లో ఉన్న ఆ జర్నలిస్టుల బృందం వారు ఏమనుకున్నారో కూడా అడిగాము. వారందరూ వెర్రైటీ అంచనాలతో ఉన్నారు, మరియు మేము వ్యక్తుల గురించి చర్చించబోము. అది 55 నుండి 75 మధ్య వేరియబుల్గా ఉంది. మరియు మేము చూసిన ప్రతి ఒక్కరూ అంగీకరించారు, అన్ని అంచనాల సగటు 80 సీట్లలో సుమారు 62 ఉంది. కనుక 74, 50 నుండి 55 మరియు 62. కనుక స్పష్టంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు బీజేపీ మరియు ఎన్డీఏ గెలుస్తాయి, కానీ ఎంతకు అనేది కీలకం. అజయ్, 50, 60, 70 అనేవి నిర్ణయించే కీలక అంశం ఏమిటి? दोराब, तुझं मत काय आहे? मला काही आकडा हवा नाहीये, पण साधारणपणे. तुम्ही आधी म्हणालात त्यात शंका नाही की यूपीमध्ये एनडीए ही खूप ताकदवान शक्ती आहे. 60 किंवा 70 असो. 2019 मध्ये जिंकलेल्या 9 किंवा 10 जागा विसरू नका, ज्या बीजेपी किंवा एनडीएने 5% कमी मताधिक्याने जिंकल्या होत्या. म्हणूनच परिस्थिती बदलती आहे, पण ते एक खूप ताकदवान पक्ष आहे, यात फारच थोडी शंका आहे. మీరు ఇంతకు ముందు చెప్పినట్లు
యూపీలో ఎన్డీఏ చాలా ప్రబలమైన శక్తి అన్నది నిజమే. అది 60 లేదా 70 సీట్లు అయినా సరే 9 లేదా 10 సీట్లను బీజేపీ లేదా ఎన్డీఏ 5% కంటే తక్కువ మెజారిటీతో నెలకొల్పిన సంగతి నిజానికి మరవొద్దు. అది 2013 సంవత్సరం విషయం. అయితే పరిస్థితులు స్థిరం కానివి, కానీ అది చాలా ప్రబలమైన పార్టీ అన్నది సందేహం లేని విషయం. ఉషిరా స్వింగ్, లౌకర్ స్వింగ్, స్వింగ్స్ నాహి, సబే స్వింగ్, సబే శక్య హై. ఆలస్యంగా స్వింగ్, త్వరగా స్వింగ్, స్వింగ్ లేకుండా అన్నీ స్వింగ్. అన్నీ సాధ్యమే. సరే, ఇదే అది. మేము విన్న అన్నింటి తరువాత మీరు మాలా గందరగోళంగా ఉండకూడదు అని ఆశిస్తున్నాను. కానీ ఇది చాలా వైవిధ్యమైన రాష్ట్రం, నిజంగా అసమాన రాజకీయ మేధావులు, స్పష్టంగా మాట్లాడే ప్రజలతో నిండి ఉంది. మరియు మేము ఈ రాష్ట్రం బాగా నచ్చింది. అలాగే ఈ రాష్ట్రం ఓటర్లతో మాట్లాడటం కూడా మాకు చాలా నచ్చింది. చూద్దాం నిజంగా ఏమి జరుగుతుందో. కాలమే చెప్పాలి. అన్నిటికీ అదే ఆధారం. చూస్తున్నందుకు ధన్యవాదాలు.